హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మొదటి వచనం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. చాలండి. ఈ యాత్రలో, ఈ పరుగులో మనం యేసును చూస్తూ పరిగెత్తాలి. ఎందుకంటే విశ్వాసమును కర్త ఆయన, అలానే దాన్ని కొనసాగించువాడు కూడా ఆయనే. అంటే విశ్వాసానికి మూలం ఆయనే, అలానే ఆ విశ్వాసంతో పరుగును కొనసాగించుటకు విశ్వాసమిచ్చువాడు లేదా ఆ విశ్వాసాన్ని నిలుపువాడు ఆయనే. కర్త ఆయనే, అంటే మూలం ఆయనే. రెండవది ఒక మాట చెప్తాను. ఎందుకు యేసు వైపు చూడమంటాడంటే, విశ్వాసం అనేది ఎలాంటిదంటే, ప్రారంభించినప్పుడు అందరూ ఊగిపోతాం, చేసేస్తే అంతే, ఆఫ్టర్ ఆల్ తీర్మానం చేసుకుని ఏమైనా దీని అంతు చూసి ఏమైనా సరే 7 రోజులు ప్రార్థన ఉంటాను, 7 రోజులు 21 రోజులు ప్రార్థన చేస్తాను, ఏమైనా సరే అట్లా. ఫస్ట్ ఏంటంటే చాలా ఎమోషనల్గా వెళ్ళిపోతాం అంతే. అయితే మళ్ళీ 2-3 రోజుల తర్వాత లేదా 1 వారం రోజుల తర్వాత ఏమైపోద్ది, ఏదో అనుకున్నా అన్న, నేను అట్లా అనుకోలేదన్నా అంటే ఏమైపోయింది, ముందే అంత ఊగిపోయాడు, ఏంద్ర అయిపోద్ది అనుకున్నాను. అంటే విశ్వాసం బిగినింగ్లో ఉంటుంది. అంటే నువ్వు ప్రారంభించినప్పుడు విశ్వాసంతో ప్రారంభిస్తావు, అందరికీ విశ్వాసం ఉంటుంది. అయితే చెప్పండి, అది కొనసాగించేటప్పుడు నెమ్మదిగా డౌన్ అయిపోతూ వస్తుంది. చివరికి ఎక్కడైపోద్ది అంటే, ఏమో అన్న అనుకున్నాను, ప్రార్థన అన్నది చెప్పాను, చేశాను, అంతే, ఆయన చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే లేదు, ఏదైనా పర్వాలేదు. అంటే ఏదైనా పర్వాలేదు, మరి ఎందుకు ప్రార్థన? ఏదైనా జరిగితే నువ్వు ఎందుకు ప్రార్థన ఎందుకు చేయాలి ఇంకా? సహోదరుడు, ఎందుకంటే రాను మన విశ్వాసము అది వీక్ అయిపోతూ వస్తుంది, విశ్వాసం నిలబడదు. అందుకోసమైన విశ్వాసమును కర్తయు దానికి, అంటే బిగినింగ్లో ఫెయిత్ ఉంటుంది కానీ మధ్యలో ఫెయిత్ ఉండదు. మళ్ళీ చివరిలో చెప్పండి, ఉంటే ఫెయిత్ అని ఉంటుంది, లేకపోతే పూర్తిగా అవిశ్వాసం అని ఉంటుంది. సరే, కాబట్టి మనం యేసుని ఎందుకు చూడాలంటే, దేవుడున్నాడు, ఆయన నన్ను నిలబెడతాడు, నా ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. అంటే ప్రభువును చూచినప్పుడు ఆ విశ్వాసం నింపుతూ వస్తాడు. ఇంకొక మాట చెప్తాను, ఎందుకు మధ్యలో ఫెయిత్ ఉండదంటే, ఎందుకు ఫెయిత్ ఉండదు? మనం నమ్మిన వెంటనే జరగనప్పుడు, అలానే జవాబు ఆలస్యం అవుతూ వస్తున్నప్పుడు, అంటే మధ్యలో అంటే అర్థం ఏమిటి, జవాబు రావట్లే, వెళ్తున్నాం, ఇంకా రావట్లే, ఏమవుతుంది? అవిశ్వాసం వచ్చేస్తుంది. అవుతుందంట, ఇది జరుగుతుందా, అదంతా అవుతుందా, ఇదంతా అవుతుందా? కాబట్టి మన ఫెయిత్ పోతుంది. ఎందుకంటే నేను అనుకుంది జరగట్లేదే, నేను అనుకుంది కనబడట్లేదే, నమ్మింది అవ్వట్లేదు. ఇక్కడ పాస్టర్ ఏమో నమ్మండి జరుగుతుంది అంటున్నాడు, నేను నమ్మాను జరగట్లేదే. సహోదరి, కొంతకాలం జరగకపోతే, జవాబు చూడకపోతే నువ్వు అవిశ్వాసాలు అయిపోతావు, నేను అవిశ్వాసం అయిపోతాను. అయితే మన ప్రభును చూడడం వల్ల ఏమిటంటే, ఆయన మాట ఇచ్చాడు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మాట చెప్పాడు, తప్పకుండా జరిగిస్తాడు. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, ఆకాశం భూమి గతించును కానీ నా మాట సున్నైనా పొల్లైనా గతించదు. మారని దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, ఆయన యుగయుగములకు ఏకరీతిగా ఉండును. కాబట్టి నీ విశ్వాసం ఫ్లక్చుయేషన్ వస్తుంది, నీ విశ్వాసము ఆ విధంగా మార్పు చెందుతుంది, అంటే జరగదేమనిపిస్తుంది. అయితే అప్పుడు ఆయన చూస్తూ వెళ్ళు, ఇంకేం చూడబాకు. ఇంకొక మాట చెప్తాను, జవాబును చూడబాకు. అసలు అర్థమవుతుంది నా మాట మీకు? నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు దాన్ని చూడబాకు, అసలు ఇంకా దాన్ని చూడబాకు. మనది ఏంటంటే ప్రార్థన చేసి వచ్చిందా, ఏమైనా అంటే, ఇప్పుడు ఏమైందా అనేదే మనలో ఎక్కువైపోద్ది. ఇది నమ్మిందనకంటే, నమ్మిందేమో 10%, ఏమైందా 90%. అంటే ఏమైనా అయిందా అంటే అర్థం ఏమిటి, ఏం జరగట్లేదనే కదా. ఎందుకు చూస్తున్నావు? ఏమైనా జరిగిందా అంటే జరగట్లేదు కాబట్టి జరిగిందేమో అని చూస్తున్నావు. అంటే అపనమ్మికే 90%, నమ్మకమేమో 10%. ఇప్పుడు చెప్పండి, ఏది గెలుస్తుంది? విశ్వాసం ఉంటే విశ్వాసంలో జవాబు వస్తుంది, అవిశ్వాసం ఉంటే అవిశ్వాసమే జరుగుతుంది. ఏది డామినేట్ చేస్తుందో జరుగుతుంది. నీకు అవిశ్వాసం ఎక్కువ ఉండి నువ్వు అనుకుంటున్న విశ్వాసం ఉందని. అన్న వచ్చిందన్న, మనం ప్రార్థన చేసాం, బాగా ఏడుస్తున్నామన్నా, ఎట్ట ప్రార్థన జరిగిందన్న, అనిపించట్లేదన్న, ఇంకా ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ
నమ్మాలి. ఎలా నమ్మగలుగుతావు? ఆయన వాగ్దానము ఆయనను బట్టి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడు. అయ్యా నువ్వు మాట ఇచ్చావు, నువ్వు మాట తప్పవు. అయ్యా నువ్వు వాగ్దానం చేశావు, వాగ్దానం మీరవు. ఆయన చెప్పిన శుభవచనములలో ఒక్క మాట అయినను తప్పిపోయి ఉండలేదు. మోషే అంటాడు, ఒక్క మాట తప్పిపోలేదు. ఆయన చెప్పాడు, జరిగింది కాబట్టి నాకు జరుగుతుంది. దేవుని బిడ్డ యేసును చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు అంతే. పక్కన ఇటువంటి చూడబాకు. పేతురు కూడా దిగాడు, యేసును చూసిన ధైర్యంగా ప్రభు వచ్చేస్తున్నాను, ఆయన వచ్చేస్తున్నాను అని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏంది వస్తున్నాను, ఎక్కడికి వస్తున్నాను, ఒక్కసారికి ఆలోచన వచ్చేసింది. అది ఏంటి నేను చేసేది? ఇటు చూశాడు, ఓరి నాయన నీళ్ళ మీద నడుస్తున్నాను నేనేనా అని ఆ మాట అనే లోపల వెళ్ళిపోయాడు అక్కడికి, అండర్గ్రౌండ్లోకి. అయితే ప్రభు ఏమన్నాడు, చెయ్యి ఇచ్చి ముందు లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించా? అల్ప విశ్వాసి, అనుమానించబాకు. ఎందుకు అనుమానం వచ్చింది అంటే ఆయన అటు చూశాడు కాబట్టి అనుమానం వచ్చింది. అదే యేసును చూస్తే చెప్పండి అనుమానం రాదు. ఆయన చూసుకుంటే హ్యాపీగా వస్తున్నాను ప్రభా, ఆయన చూసుకుంటే అడుగు వెళ్ళిపోయేవాడు. కాబట్టి మనం పరిస్థితులు అయ్యో జరగట్లేదు, అవ్వట్లేదు, ఇది ఎట్లా అవుతుంది, అట్లా అవుతుంది, వాడికి అవ్వట్లేదు. మనం ఏమిటంటే వాడు పోయాడు హాస్పిటల్ ఉన్నారనుకోండి, మనం చెప్తా సేమ్ ఇలాంటి ప్రాబ్లం అన్నా ఏమైంది, నేను బలంగా ప్రార్థన చేస్తాను, మీరు మాత్రం ఏం ధైర్యంగా ఉండండి. నువ్వు ముందు చెప్పావు చూసావా, అది బాగా పనిచేస్తుంది ఈ ప్రార్థన కంటే. ముందు ఏమనేస్తాడు, వచ్చిన వెంటనే అలానా అట్లా అంతవరకా, సేమ్ అక్క సేమ్ నిన్నే, నేను మాత్రం బాగా ప్రార్థన చేస్తాను, మీరే ధైర్యంగా ఉండండి, ప్రభు అద్భుతాలు చేస్తాడు. ముందేమో వాడిని ఆల్రెడీ 99% వేసేసావు. ఏంటిది? అవిశ్వాసం. ఇక నేను ప్రార్థన చేస్తాను, దేవుడు అద్భుతాలు చేస్తాడంటే ఏ అద్భుతం అన్నా నిన్న అయిపోయిన అద్భుతం అంటాడు. ఏది వాడు వెళ్ళిపోయాడో చెప్పావు సార్, అదేనా నా అద్భుతం అని. కాబట్టి ఏమిటంటే మనము పరిస్థితులు చూచి, అంటే అవిశ్వాసాన్ని తెప్పించే పరిస్థితి వైపు చూడబాకు. ఎవడు ఏమంటున్నా సరే, రాదు, కాదు, అవదు అని అరుస్తున్నా సరే, నువ్వు మాత్రం ఏం చేయాలా చెప్పండి? యేసునే చూస్తూ ఏం చూడబాకు, ఏం వినబాకు. నాకేం కనబడట్లేదు, నాకేం వినబడట్లేదు, నాకు ఒక వాగ్దానమే వినబడుతుంది, నేను చూసేది యేసునే చూస్తున్నాను అంతే. నువ్వు ఒక్కసారి ఆ వాగ్దానం నెరవేర్పు పొందుకున్న తర్వాత, అమ్మా ఎంత భక్తుడన్నా, ఆమె ఎట్లాంటిదన్నా, ఆమె ప్రార్థన చేసి ఎంత గొప్పది సాధించిందన్నా, ఆయన ప్రార్థన చేసి ఎంత గొప్ప విజయం పొందాడన్నా, అమ్మో ఇక నీ గురించి పుస్తకాలు రాస్తారు ప్రజలు. అది జరిగేటప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు డిస్కస్ చేయబాకు. ఎందుకని? నువ్వు ఆయన్నే చూడాలా. ఎవరిని? గడి చెప్పాలా? యేసునే చూడాలి, వాగ్దానాన్నే చూడాలి, దేవుణ్ణే చూడాలి. అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా అవుతుంది మనకు తెలియదు, అదంతా మనకు అనవసరం. నేను ఆయన్నే చూస్తాను అంతే, జరుగుతుంది అంతే. ఆర్గ్యుమెంట్ కూడా వద్దు, డిస్కషన్ వద్దు, అనవసరం లేదు కూడా. ఆయన్నే చూస్తే వెళ్ళిపో, లక్ష్యాన్ని చేరతావు, ఆ పరుగు ముగించగలవు.